హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివ జాబ్స్ తెలుగు. ఇక ఈరోజు కనుక నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే మహీంద్రా బిగ్ బాస్ నాయి పెన్షన్ స్కాలర్షిప్ అండ్ ముస్కాన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2.0 గురించి ఈ యొక్క రెండు స్కాలర్షిప్ ప్రోగ్రామ్ యొక్క నోటిఫికేషన్ గురించి అయితే ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. దీంట్లో ఫస్ట్ కనుక చూసుకున్నట్లయితే మహీంద్రా బిగ్ బాస్ నాయి పెన్షన్ స్కాలర్షిప్ అంటే ఇది 2025 మరియు 26 సంవత్సరానికి గాను ఈ యొక్క స్కాలర్షిప్ అనేది నిర్వహిస్తూ ఉంది. దీంట్లో ముఖ్యంగా మనకు ఫ్రీలాన్స్ ట్రాక్టర్ మెకానిక్ ఎవరైతే ఉంటారో అంటే వాళ్ళు కంపెనీ తరపున పనిచేయరు. ట్రాక్టర్ యొక్క కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క కంపెనీలలో వాళ్ళు పనిచేయరు, కానీ వాళ్ళే సొంతంగా మెకానిక్ షాప్ కానీ లేదంటే ఫ్రీలాన్సర్గా కానీ వర్క్ అయితే చేస్తారండి. ఈ యొక్క ఫ్రీలాన్స్ ట్రాక్టర్ మెకానిక్ ఎలాగంటే వీళ్ళు ఆన్ సైట్కి వెళ్ళి అయితే వీళ్ళు వర్క్ చేసేస్తారు. ఎక్కడైనా వర్క్ ఏదైనా రిపేర్ వచ్చినా కానీ ఆ యొక్క ప్లేస్కి వెళ్ళి వీళ్ళే రిపేర్ చేసి స్వతహాగా డబ్బులు అయితే సంపాదించుకుంటారు. కానీ కంపెనీల తరపున వీళ్ళు వర్క్ చేయరు. సొంతంగా షాప్ పెట్టుకోవడం కానీ లేదా డైరెక్ట్ లొకేషన్కి వెళ్ళి వర్క్ చేసి రావడం కానీ అలాంటి పనులు అయితే వీళ్ళు చేస్తారండి. వీళ్ళని మనము ఫ్రీలాన్స్ ట్రాక్టర్ మెకానిక్ అని అంటాము. వీరి యొక్క పిల్లలకు మాత్రమే స్కాలర్షిప్ అనేది అందించడం జరుగుతుంది. మరియు దీని యొక్క క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే 2nd క్లాస్ నుంచి డిగ్రీ వరకు చదువుతున్న విద్యార్థులందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. మరియు ఏజ్ లిమిట్ చూసుకుంటే 7 years నుంచి 21 years వరకు ఏజ్ లిమిట్ అయితే ఉంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకున్నట్లయితే ఓన్లీ ఫ్రీలాన్స్ ట్రాక్టర్ మెకానిక్ యొక్క పిల్లలు మాత్రమే. మరియు వీళ్ళు ప్రీవియస్ క్లాస్ ఏదైతే ఉందో దాంట్లో మినిమం 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అంతేకాకుండా ఇండియాలో ఉన్నటువంటి ప్రతి స్టేట్ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. మరియు SC, ST, OBC రిజర్వేషన్ అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఈ యొక్క స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అనేది మనకు బడ్డీ ఫోర్ స్టడీ, మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ ఈ యొక్క 3 కంపెనీల యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క మెకానిక్ పిల్లలకు చేయూతనివ్వడం కోసం అందించడం జరుగుతుంది. ఈ యొక్క స్కాలర్షిప్ అనేది మనకు సంవత్సరానికి 6,000 చొప్పున విద్యార్థి యొక్క అకౌంట్లో అయితే డిపాజిట్ చేస్తారు. ఇది అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ కనుక మనం చూసుకున్నట్లయితే 15th November అండి, 15th November 2025. ఈ యొక్క అప్లికేషన్స్ అన్నీ కూడా మనకు ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. అప్లికేషన్ లింక్ అనేది కింద నేను కామెంట్స్లో పిన్ చేస్తాను, వెళ్ళి అప్లై చేసుకోండి. ఇక రెండవది కనుక చూసుకున్నట్లయితే ముస్కాన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2.0. దీనిని VPCL వాల్యువలిన్ కమిన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ నిర్వహిస్తూ ఉంది. దీంట్లో ముఖ్యంగా మనం చూసుకుంటే కమర్షియల్ డ్రైవర్స్ LMV, HMV లైసెన్స్ ఉన్నటువంటి డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క పిల్లలు, మెకానిక్స్ పిల్లలు, అంతేకాకుండా EWS కేటగిరీ ఎవరైతే ఉంటారో వారి పిల్లలు మాత్రమే దీనికి అర్హులు. ఈ యొక్క కమర్షియల్ డ్రైవర్స్ అంటే ఏంటంటే మనకు టాటా ఏసీ కానీ లారీలు కానీ ట్రక్స్ కానీ ఏవైతే నడుపుతారో వాళ్ళని కమర్షియల్ డ్రైవర్స్ అని అంటారు. వారి పిల్లలు మరియు మెకానిక్ పిల్లలు ఎవరైతే ఉంటారో వారి పిల్లలు, EWS కేటగిరీ వెనుకబడిన వారు ఎవరైతే ఉంటారో ఆర్థికంగా బాలేని వారి యొక్క పిల్లలకైతే ఇది అందించడం జరుగుతుంది. ఈ యొక్క క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే 9th క్లాస్ నుంచి 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ అనుకోవచ్చు, 9th to ఇంటర్ వరకు అయితే ఇది అందిస్తూ ఉంది. మరియు ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే 14 years నుంచి 18 years వరకు అయితే ఏజ్ లిమిట్ ఉంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే వాణిజ్య డ్రైవర్లు మరియు EWS వర్గం వీరందరికీ కూడా వీళ్ళు చేయూతనివ్వడం జరుగుతుంది. మరియు దక్షిణ, తూర్పు మరియు ఈశాన్య రాష్ట్రాలు అయినటువంటి అన్ని రాష్ట్రాల పిల్లలకైతే ఇది అందించడం జరుగుతుంది. మరియు దీని యొక్క ఎలిజిబిలిటీ చూసుకుంటే ప్రీవియస్ ఇయర్లో మినిమం 60% మార్క్స్ అయితే రావాలి. 60% మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. వీరికి ఇన్కమ్ సర్టిఫికేట్ మ్యాండేటరీ అండి. ఇయర్లీ ఇన్కమ్ వచ్చేసి మనకు 8 lakh లోపు అయితే ఉండాలి. సంవత్సర ఆదాయం అనేది 8 లక్షల లోపు ఉన్నట్లయితే వాళ్ళు దీనికి ఎలిజిబుల్. అంతకంటే ఎక్కువ ఉన్న వారికి అయితే ఇదైతే వర్తించదు. మరియు VCPL ఏదైతే ఉందో వాల్యువలిన్ కమిన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఆ యొక్క కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల పిల్లలు అయితే దీనికి అర్హులు కారు. బయట పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో మధ్యతరగతి వారి యొక్క పిల్లలు మాత్రమే దీనికి అర్హులు. మరియు ఈ యొక్క స్కాలర్షిప్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే మనకు సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున అయితే వీళ్ళు చిల్డ్రన్స్ యొక్క అకౌంట్లో అయితే డిపాజిట్ చేస్తారు. అప్లికేషన్స్ అన్నీ కూడా ఆన్లైన్లో జరుగుతున్నాయి. లాస్ట్ డేట్ మనకు 5th November అండి. ఈ 2 days మాత్రమే టైం ఉంది. ఎవరికైనా తెలియని వారికి ఉంటే షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా తెలియని వారికి ఉంటే షేర్ చేయండి. చాలామంది యూజ్ అవుతుంది. మనకు ఫ్రీగా వస్తుంది అమౌంట్ కాబట్టి ఎవరైనా చేయూత మధ్యతరగతి వాళ్ళు కానీ వెనుకబడిన వాళ్ళకి కానీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది స్టడీ విషయంలో. మరియు అంతేకాకుండా దీని యొక్క అప్లికేషన్ లింక్ కూడా నేను కింద కామెంట్స్లో అయితే పిన్ చేస్తాను. దీనికి మరియు దానికి యొక్క రెండింటిని కూడా మనకు బడ్డీ ఫోర్ స్టడీ అనేది నిర్వహిస్తూ ఉంది కాబట్టి రెండింటి కూడా ఒకటే లింక్ ఉంటుంది. మీరు బడ్డీ ఫోర్ స్టడీ అనే లింక్ ఓపెన్ చేసిన తర్వాత అందులో కేటగిరీ అయితే ఉంటుంది. మీకు 2 స్కాలర్షిప్కు
ఈ యొక్క 2 స్కాలర్‌షిప్‌ల యొక్క పేర్లు అయితే మీకు చూపిస్తది. మీకు ఏదైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ గనుక ఎంటర్ చేసినట్లయితే అప్లికేషన్ అనేది ఫుల్‌ఫిల్ అవుతుంది. మీరు రెండింటికి కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకటంటే ఒకటి కూడా చేసుకోవచ్చు. లింక్ అయితే కింద కామెంట్స్‌లో ఉంటది. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ ఆల్. థాంక్ యూ.